నమస్తే TWR న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజమహేంద్రవరం ప్రజల రుణం తీర్చుకోలేనిది నారా భువనేశ్వరి. విశాఖలో నావెల్ డాకేడ్ ఉద్యోగుల నిరసన. వైజాగ్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి చాక్లెట్స్ ను పట్టుకున్న పోలీసులు. మహాప్రస్థానమైన విద్యా వ్యవస్థలో ఎనలేని సేవలు అందించి లక్షల మంది విద్యార్థులకు చక్కని విద్యను ఉపదేశించి వారిని ఉన్నత స్థాయిలో నిలబడేందుకు కృషి చేసి పదవి విరమణ పొందుతున్న పురుషోత్తం రెడ్డిని ఘనంగా కీర్తించి సన్మానించిన చిట్వేలి PMశ్రీ ZPH స్కూల్ ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్న విద్యావేత్తలు విద్యార్థులు. ఇక వివరాల్లోకి వెళ్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలు మండల కేంద్రంలోని నేడు ప్రధాన ఉపాధ్యాయుడిగా పదవి విరమణ పొందుతున్న పొట్టిపాటి రుక్మిణమ్మ ఈశ్వర్రెడ్డి గాళ్లకు 1962లో జన్మించిన పురుషోత్తం రెడ్డి 1984లో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని 1986లో ప్రత్యేక ఉపాధ్యాయుడిగా 398 రూపాయల జీతంతో బాధ్యతలు స్వీకరించిన అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు లక్షల మంది విద్యార్థులకు విద్యను ఉపదేశించి వారు ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు ప్రోత్సహించి ఎనలేని కీర్తి ప్రతిష్టను పొందిన పొట్టిపాటి పురుషోత్తం రెడ్డి నేడు చిట్వేల్ మండలంలో PMశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా పదవి విరమణ చేసిన సందర్భంగా ఎక్కడెక్కడి నుంచో ఉపాధ్యాయులు అందరూ కూడా ఆయన సన్మానించాలనే ఉద్దేశంతో చిట్వేలుకు రావడం ఓ ముఖ్య విషయంగా చెప్పుకోవచ్చు. అక్కడ వచ్చిన ఉపాధ్యాయులు అందరూ కూడా ఆయన గురించి ఆయన సేవల గురించి వివరిస్తుంటే మనసు పులకరించపోయిందని అన్నారు. పూర్వం విద్యార్థులతో కూడా వచ్చి ఆయన పదవి విరమణలకు ప్రత్యేక అభినందనలు తెలిపి బహుమతులను అందించి ఆశీస్సులు పొందడం ఓ గొప్ప విషయంగా భావించవచ్చని అన్నారు. పురుషోత్తం రెడ్డి పదవి విరమణ పొందుతున్న సందర్భంగా ఆయనకు లభించిన సత్కారాలు చెప్తున్నాయి. ఆయన చేసినటువంటి సేవలు విద్యార్థులకు అందించినటువంటి విద్యా బోధనే అందుకు నిదర్శనమని ఈ కార్యక్రమాంతరం పురుషోత్తం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇంకా కూడా పలు సేవా సంస్థల్లో పాల్గొని ఓపిక ఉన్నంత వరకు ప్రజలందరికీ సేవలు అందించాలని కోరుకుంటున్నట్లుగా బదిలిచ్చారు. ఎంతో మంది విద్యార్థులను చక్కని బాటలో నడిపించి వారికి ఉన్నత విద్యను అభ్యసించి వారు ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు కృషి చేసిన పురుషోత్తం రెడ్డిని కూడా మనం కూడా ప్రత్యేకంగా అభినందిద్దాం. అధికారులు పాఠశాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసేటువంటి గొప్ప అధికారులు సార్. సహచర ఉపాధ్యాయుడు చూడండి సార్ నాగేశ్వర సార్ గారు ఆలోచిస్తారు. చూడండి సార్ సన్నిహిత కానీ మాన్యవర్యులు వీరు గురువులాత్మబంధు గుణనిధి అయిన పురుషులందు ఈయన పురుషోత్తముడందు. నేను నడయాడే నేల, నేను ఉండేటువంటి నేల, నేను పీల్చేటువంటి గాలి, ఏ రాయి మీద ఎప్పుడు అడిగినా తాళపాక అన్నమాచార్యుల గురించి పదే చెబుతూ ఉంటాయి. ఈ పద్యాలు వేయడం, ఈ సాహిత్య వద్దని ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు. అలాగే మా సుభాష్ చంద్రబోస్ సార్ గారు ఇటువంటి పుస్తకాలు మరెన్నో రాయాలి, ఇంకా మంచి పేరు సంపాదించుకోవాలి. మండల సుభాష్ చంద్రబోస్ సన్న శేషప్ప గారు, అలాగే
శేషమ్మ చెన్నప్ప గారుల పుత్రుడైన ఈయన వచ్చేసి అచ్చింతరాయపల్లి ఒల్లూరు మండలంలో జన్మించాడు. మన సారు, మీ హెచ్ఎం సారు, మా హెచ్ఎం సారు, మనందరి హెచ్ఎం సార్ అయినటువంటి టి పురుషోత్తమ రెడ్డి సార్ గారికి, వారి శ్రీమతి గారికి, మరియు ఆయనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు నా యొక్క నమస్కారములు. ఈ స్టేజ్ మీద 58కి రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు, 60కి రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు, 62కి రిటైర్డ్ అయ్యే వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. నేను 58 అంటే ఇంక ముందే రిటైర్డ్ అయినా అనుకోండి. ఈయన 60, ఆయన 62. మా పురుషోత్తమ రెడ్డి ఇప్పటి నుంచేం కాదు, నాకు ఆయన టీచర్గా చేరినప్పటి నుంచి, నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయన జిల్లా బాధ్యుడు. అంటే ఒక చిన్న కోరిక ఉన్నది ఆయన. లక్కీగా గత ప్రభుత్వం 62 చేయడం వలన అడ్వాన్స్ ఛాన్స్ వచ్చింది, లేకపోతే రాడు, రిటైర్ అయ్యేవాడే. కానీ ఎందుకో ప్రభుత్వాలు రాజకీయంగా ఆలోచన చేస్తూ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇలా ఏజ్ని పెంచడం అనేది సరైనది కాదేమో అని నా యొక్క అభిప్రాయం. ఒకవేళ ప్రభుత్వానికి అలాంటి ఆలోచన ఉంటే అప్ టు డేట్ చనిపోయేంత వరకు ఉద్యోగం చేస్తేనే జీవో పడేస్తే చాలు, ఏ ఇబ్బంది లేకుండా ఎవరి కొద్ది ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇది ప్రస్తుత ప్రభుత్వం ఆలోచన చేస్తే బాగుంటుందేమో నా యొక్క అభిప్రాయం. కాబట్టి మన దగ్గరికి వచ్చేటువంటి పేద పడుగు బలహీన వర్గాల బిడ్డల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కులాన్ని మతాన్ని దూరం పెట్టి మనమందరం భారతీయులం, మనందరం మానవత్వం ఉండే పిల్లలం, ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే పిల్లలం. అందుకు ఆ విధమైనటువంటి బోధన ఈ పెద్ద పాట మామూలు విషయం కాదు. వ్యవస్థలో ఉండే లోపాలను సరిదిద్దగలిగిన బిడ్డ ఉపాధ్యాయుడు మాత్రమే. స్వాగతం పలుకుదా. నెక్స్ట్ గౌరవనీయులు పురుషోత్తమ రెడ్డి గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, పుర ప్రముఖులకు, ఉపాధ్యాయులకు, పురుషోత్తమ రెడ్డి బంధుగణానికి, మిత్రులకు, ఈ పాఠశాల ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు. సేవలను సమాజానికి అందిస్తూ సుఖంగా సంతోషంగా ఎప్పుడైనా అతను ఉండాలని, ఆ దేవుడు ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలనేసి, అతని కుటుంబాన్ని చల్లగా చూడాలని సందర్భంగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ఈ ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. కానీ పురుషోత్తమ ఇద్దరం అనేక రకాల రాజకీయాలను మాట్లాడకుండా కాలం గడిపేవాళ్ళం. తర్వాత ఇద్దరు ఒకటేసారి 86 సంవత్సరంలో సెకండ్ ఇయర్ చేశాము. మరి ఈ రకంగా సెకండ్ గ్రేడ్, స్కూల్ అసిస్టెంట్, గత 23 సంవత్సరం జూలై 5వ తేదీన ఇద్దరికి ఒకేసారి ప్రమోట్ వచ్చింది. ఆ రోజు నా ర్యాంక్ నెంబర్ ముందుంది కాబట్టి నేను 40 హై స్కూల్ కోరుకోవడం జరిగింది. మరి పురుషోత్తం నన్ను అడిగారు, లేదా నేను ఏం తీసుకునేదంటే, చాలా పెద్ద పాఠశాల, చాలా బాగుంటుంది, నీకు అందులో నువ్వు ఐటీలో ఉన్నావు కదా, నువ్వు నీకు 10 నెల్లూరు వస్తుంది, ముచ్చిపోయిగా అనుకూలంగా ఉంటుంది, నువ్వు క్యాబినెట్లు తీసుకో, ఈ పాఠశాల బాగుంటుందని సలహా ఇవ్వడం జరిగింది. ఒకేసారి రావడం జరిగింది.
దాదాపు సంవత్సరం కాలం పాటు అన్నమయ్య జిల్లాలోని అతి పెద్ద పాఠశాలగా ఉన్నటువంటి చిట్వేల్ హై స్కూల్కు ప్రధానోపాధ్యాయులుగా ఉంటూ తన యొక్క పదవిని చాలా మెరుగ్గా నిర్వహించి ఈరోజు పదవీకరణ చేసినటువంటి సార్కి మా మండలి శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ పురుషోత్తం రెడ్డి సార్ గారికి ఏరియా పైన ఉన్నటువంటి పెద్దలకు ఎంఏఓ సార్ గారికి హెడ్మాస్టర్లకు ఉపాధ్యాయులకు నమస్కారములు. ఇక్కడ ఎన్నికలకి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఉద్యోగాలు వందనాలు తెలియజేసుకుంటూ చిట్వేల్ స్కూల్లో పనిచేయడం అంటే ఒక అదృష్టం. కానీ ఆ పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ఇండియాకు మాత్రమే తెలుస్తారు. వెరీ గుడ్. సభా సరస్వతికి వందనం. సభాధ్యక్షులు ఇప్పుడు రేపటి నుంచి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీ ఆవుల బాల నాగేంద్ర ప్రసాద్ గారికి, ఈనాటి కథానాయకుడు నా గురు సమానులు పురుషోత్తం రెడ్డి సార్ గారికి, ఈనాటి పెద్దలు కథానాయకి శ్రీమతి జ్యోత్స్న మేడం గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాల విద్యా వ్యవస్థలో పాఠశాల విద్యలో ఉండే మహామహోద్యోగులందరికీ నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను సార్. రెడ్డి సుబ్బారెడ్డి సార్ గారికి, పిఎస్టీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు టిసి రెడ్డన్న సార్ గారికి, పిఎస్టీ రాష్ట్ర అధ్యక్షులు లక్కల్ జమారెడ్డి సార్ గారికి, చిట్వేలి హై స్కూల్ స్టాఫ్ ఉపాధ్యాయులందరికీ, కమిటీ చైర్మన్కి మరియు విద్యార్థులకు అందరికీ నా వందనాలు. చాలామందికి ఇది ఒక గొప్ప అవకాశము లభిస్తుంది. ఆ అవకాశం ఏంటంటే, ఒక ఉపాధ్యాయుడికి లభించే గొప్ప అవకాశం ఏంటంటే ప్రేమించబడము, ప్రేమించడము. ఈ రెండింటికి అవకాశం దక్కే ఏకైక వృత్తి ఏదైనా ఉందంటే అది ఒక ఉపాధ్యాయుడితే. ఇన్ని వందల మంది విద్యార్థులను ప్రేమించగల మనసు ఉంటే, ఆ ప్రేమించే శక్తి ఉంటే ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే దక్కుతుంది. ఇంతమంది విద్యార్థుల చేత ప్రేమించబడే ఆ వ్యక్తి ఒక ఉపాధ్యాయుడు మాత్రమే. ఈ పాఠశాలలో ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి సార్ బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ నా వందనాలు. అయినా ఇక్కడ చాలా ఉపాధ్యాయులు కష్టపడుతున్నారు. వాళ్ళని ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే శ్రీ పురుషోత్తం రెడ్డి సార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. చైర్మన్ నాగేంద్ర కూర్చున్నాను సార్. పేరు పేరున నా నమస్కారం. అలాగే పురుషోత్తం రెడ్డి సార్ గారి పదవి విరమణ కార్యక్రమానికి విచ్చేసిన మా తోటి సామాజిక కార్యకర్తలందరికీ స్వాగతం తెలుపుతున్నాను. తెలుసుకోవాలని చెప్పి సార్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి స్వాతంత్ర సమరయోధుల ఫ్యామిలీ అన్నమాట. వాళ్ళ మామగారు అప్పట్లో ఎన్నో కంప్లీట్ చేశారు బ్రిటిష్ ప్రభుత్వంలో. సార్ మన ఎమ్మెల్సీ సార్ గారుగా ఉండాలని చెప్పి అలలారు లక్కిరెడ్డిపల్లె గంగజాతర స్వస్థలం బదిలే ఈశ్వరుడు దయ వల్ల ఈశ్వరమరెడ్డి రుక్మిణమ్మలకు అన్నయ్య అలనాడే చెల్లి సుజాతకు తమ్ముడు దేవానంద చదివే కడపనందు డిగ్రీ, బద్వేల్ బిఎడ్, చిదంబరమున ఎంఎడ్ విద్యలు అభ్యసించే బడి పంతులయ్యే బహు చక్కగా చదివి ఆగస్టు 23 అంతా మాకు అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు సన్మానం చేస్తున్నారు. తర్వాత తర్వాత చిట్వేలి మానవతా సంస్థ వాళ్ళు మన పాఠశాల తర్వాత
వాళ్ళు టెస్టింగ్ దయచేసి చిన్నగా సార్ ఎక్కడున్నా డయాస్ ఒకటి రావాల్సిన కోరుతున్నాం. చిన్నగా సార్ లేదా ఏం కనపడం లేదా? ఉపాధ్యాయునిగా వృత్తిని స్వీకరించినప్పటి నుంచి పిల్లలకు విద్యను బోధించడంలో కానీ పాఠశాలల యొక్క అభివృద్ధికి కృషి చేయడంలో కానీ మీ పాత్ర ఏమిటి? ఉపాధ్యాయ వృత్తిలో నేను 1986లో చేరినాను స్పెషల్ టీచర్గా. మరి నేను చేరిన కొద్ది రోజులకే ఒక సంవత్సరం తర్వాత రెగ్యులర్ అయ్యి యూపీ స్కూల్కి పోయాను సెకండరీ టీచర్. అప్పుడు నాకు పెళ్లి కూడా కాలేదు. ఆ రోజుల్లోనే అది మారుమూల ప్రాంతం. హై స్కూల్కి పోయి చదవాలంటే ఒక 10 కిలోమీటర్ల దూరం. మేమంతా కష్టపడి తలా 100 రూపాయల లెక్కన 13,000 జమ చేసి సంవత్సరానికి ఒక క్లాస్ 8వ తరగతి, మళ్ళా 13,000 కలిసి 9వ తరగతి, మళ్ళా 13,000 కంటే మొత్తం 39,000తో 8, 9, 10 తరగతులు తెచ్చినాం. దానివల్ల ఆ మారుమూల ప్రాంతమైనటువంటి దేవలంపల్లిలో అనేక మంది చదువుకున్నారు, మంచి ఉన్నత స్థాయికి ఎదిగినారు. ఈరోజు మా ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవానందరెడ్డి మరి నా శిష్యుడే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివినాడు. మరి నాకు చాలా గొప్ప సంతోషంగా ఉన్నది. ఎందుకంటే నా శిష్యుడు మాకన్నా ఉన్నత స్థాయిలో ఎదిగి మా ఇంటికి వచ్చి నాకు పాదాభివందనం చేసి పోయినాడు ఆయన. మరి ఈరోజు ఎడ్యుకేషన్ డైరెక్టర్గా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్కు 10th క్లాస్ దానికి ఉన్నాడు. నాకు అలాగే ఎంతో మంది విద్యార్థులను అందించిన దానికి సేవ చేసే భాగ్యం నాకు ఈ ఉపాధ్యాయ వృత్తిలో కలిగింది. చాలా మందిని ఈరోజు ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా, మరి డాక్టర్లుగా చూడగలుగుతానంటే అంతకన్నా సంతోషం ఏం లేదు సార్ నాకు. రిటైర్డ్ అయిన ఈ రోజు నుంచి మీ జీవితాన్ని ఎలా గడపాలనుకుంటున్నారో వివరిస్తారా? ఇప్పటికే నా ఉపాధ్యాయ వృత్తి చేపట్టక ముందు నుంచే నేను మరి నెహ్రూ యువ కేంద్రంలో ఉన్నాను. తర్వాత చేరిన తర్వాత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమానికి మరి దానికి సంబంధించి నేను ఎద్దలీశ్వరుడి వాళ్ళతో తిరిగి దానివల్ల నేను ఎస్టీయూలో చేరినాను. ఎస్టీయూలో చేరి జిల్లా అధ్యక్షునిగాను, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ వరకు కూడా ఎదిగి ఉన్నాను. కొన్ని కారణాల వల్ల పక్కకు రావాల్సి వచ్చింది. నాకు మొదటి నుంచి కూడా సంఘము మరి పోరాటం అంటే చాలా ఇష్టం. ఇప్పటికి కూడా నేను మానవత దాంట్లో చేరాలనుకుంటున్నాను. దానివల్ల అది కూడా ఒక సంఘానికి ఉపయోగపడేటువంటి అనేక కార్యక్రమాలు చేస్తుంది. ఏదో ఒకటి మనకు సంఘానికి ఉపయోగపడే కార్యక్రమాలు నా రిటైర్డ్ అయిన తర్వాత చేయాలని నేను నిర్ణయించుకున్నాను. పిల్లల భవిష్యత్తు కోసం పాటుపడిన మీరు రాజకీయ ప్రవేశం చేసే అవకాశం ఉందా? ఒకప్పుడు నాకు దాని మీద చాలా ఉత్సాహకరంగా తిరిగిన వాడిని నేనేమో, కానీ ఇప్పుడుండే పరిస్థితుల్లో అది నాకు సరిపోదని అనుకుంటాను. కేవలం ఈ సంఘ సేవ చేయాలని అనుకుంటున్నాను. రాజకీయం సరైన మార్గం కాదంటారా? అది మంచిదే, కానీ దాంట్లో ఇప్పుడుండే పరిస్థితులు బాగలేవు సార్. దాంట్లో రాజకీయాలు స్వచ్ఛందంగా చేసే రాజకీయాలకు ఉండేది కొన్ని నైతిక విలువలు సరిగా లేవనిపిస్తాను నాకు. దాంట్లో రాజమహేంద్రవరం ప్రజలు తనకు కుటుంబ సభ్యులతో సమానమని, వారి రుణం తీర్చుకోలేనిదని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. నగరంలోని ప్రకాష్ నగర్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ ను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ సౌజన్యంతో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యాక ఇక్కడే ఉన్నానని, ఆ 53 రోజులు మరవలేనివన్నారు. తనతో పాటు కుటుంబ సభ్యులకు ఎంతో ధైర్యం ఇచ్చి ముందుకు నడిపించారని చెప్పారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను భువనేశ్వరి వివరించారు.
రాజమహేంద్రవరం ప్రజల కంటే కూడా నా కుటుంబ సభ్యులకి, ఎందుకంటే ఆ 53 రోజులు మరవలేని విషయం. వాళ్ళు నన్ను ఒక తోబుట్టులాగా నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ చాలా ధైర్యం ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు రాజమహేంద్రవరం ప్రజలకి. ఇక్కడికి మేము అడుగు పెట్టినెమ్మటే ఇక్కడ దాతలు అడగకుండా మా కుటుంబానికి ఆశ్రయం ఇచ్చారు. వాళ్ళని నేను ఎప్పుడు మర్చిపోలేని విషయం. ఇక్కడ ఎంత బాధలో ఉన్నా కూడా ప్రజలు వాళ్ళని చూసి నాకు ధైర్యం వచ్చి మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ, ఎందుకంటే ఆ సమయంలో నేను నా కోడలే ఉన్నాం ఇక్కడ. అట్లాంటి సమయంలో ఆ దాతలు ప్రజలు మళ్ళీ చెప్తున్నాను, ఎంత చెప్పినా నా మనసుకి తృప్తి ఉండదు. హృదయపూర్వక నమస్కారాలు, అందరికీ పాదాభివందనాలు. మా మేనేజ్మెంట్ మీటింగ్ అప్పుడు మా కమిటీ 5-6 చోట్లలో ఎక్కడ పెట్టాలి ఈ బ్లడ్ బ్యాంక్, 4వ బ్లడ్ బ్యాంక్ అనుకున్నప్పుడు దాంట్లో రాజమహేంద్రవరం పేరున్నప్పుడు ఎమ్మటే నేను అన్నాను, మనం రాజమండ్రిలో తప్పకుండా బ్లడ్ బ్యాంక్ పెట్టాలి, అక్కడ అవసరం. అదే కాకుండా నేను ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోలేను గనక నేను ఎమ్మటే బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ప్రారంభించి నా రుణం దాని ద్వారా ప్రజలకి సేవా కార్యక్రమం చేయాలని నిశ్చయించుకున్నాను. వైజాగ్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి చాక్లెట్స్ ను పట్టుకున్న పోలీసులు. విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల క్రాంతి థియేటర్ ఎదురుగా ఉన్న పాన్ షాప్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించగా 133 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకోవడమైంది. నిందితుడు మనోజ్ కుమార్ చౌదరిని అరెస్ట్ చేసి అతనిపై NDPAS యాక్ట్ ప్రకారం 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సోదాల్లో పాల్గొని 133 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్ భరత్ మరియు 2 టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ శంకర్ మరియు సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ సంకవ్రత బాగ్చి IPS అభినందించారు. విశాఖలోని నావల్ డాక్యార్డ్ లో విజయనగరం గేట్ వద్ద డాక్యార్డ్ ఉద్యోగులు నిరసనకు దిగారు. కాన్వెంట్ జంక్షన్ సింధియా మధ్య మూసేసిన రహదారికి ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు. షిప్ బిల్డింగ్ సెంటర్ మార్గం వినియోగించుకునే అవకాశం ఇవ్వాలని నినాదాలు చేశారు. చంద్రబాబు పాలనలో పునర్జీవం పోసుకున్న పారిశ్రామిక రంగం. ఎమ్మెల్సీ బీటీ నాయుడు మీడియా సమావేశం ఎన్టీఆర్ భవన్ అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం. దాని ఫలితంగా ఈరోజు రాష్ట్రం పారిశ్రామిక రంగం అనేది అన్ని రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి భిన్నంగా మీరు చూశారు, జూన్ 12, 2024 నాడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి అడుగు నుంచే పారిశ్రామిక రంగానికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో ప్రధానంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పాలసీకి అనుగుణంగా పరిగెత్తిస్తున్నాడు. అనుభవం, ఈ రాక్షస పాలన నుంచి చూసినటువంటి ఇబ్బందులన్నీ కూడా గమనించి మొట్టమొదటిసారిగా కాన్సన్ట్రేషన్ చేసినటువంటి రంగం పారిశ్రామిక రంగం. ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజే జాతీయ అంతర్జాతీయ సంబంధించినటువంటి అన్ని సంస్థలన్నీ కూడా క్యూ కట్టాయి.
దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులతో 7.75 లక్షల ఉద్యోగాల లక్ష్యంగానే పాలసీ రెడీ అయింది. అదేవిధంగా వచ్చే 5 ఏళ్ళలో 20 లక్షల ఉద్యోగాలు యువతకు కల్పించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారు ప్రతిరోజు యువత గురించి ఆలోచిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా యువకుడైనటువంటి కర్నూలు జిల్లా వాసి అయినటువంటి టీజీ భరత్ గారికి ఎంతో అనుభవం ఉన్నటువంటి ఫ్యామిలీ అది. మినిస్టర్గా పరిశ్రమల శాఖ మంత్రిగా ఇచ్చి యువకుడిని కూడా ప్రోత్సహించారు. అంటే దాని సందేశం ఏంటంటే యువతను మేము ప్రోత్సహిస్తున్నాం, యువతకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉపాధి రంగాలు కూడా కేటాయించబోతున్నాం అని చెప్పడానికి ఒక టీజీ భరత్ గారికి ఇచ్చి ఎంకరేజ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అట్లనే రాష్ట్రంలో 3 చోట్లు జగ్గైపేట నియోజకవర్గంపై తనకు పూర్తి అవగాహన ఉందని, ప్రజా సమస్యలు, అభివృద్ధి పథకాలు వంటి అన్నిటిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తాన్నేని నాగేశ్వరరావు ప్రకటించారు. ఈ రోజు జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో అనేక కోట్ల రూపాయలు విలువ చేసే అభివృద్ధి పనులు జరిగాయని, కొన్ని పనులు మధ్యలోనే నిలిచిపోయాయన్నారు. వాటినన్నింటినీ ప్రస్తుత శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ కొనసాగించాలని కోరారు. జగ్గపేట హైవే బస్టాండ్ నిర్మాణం జరిగి బస్సులు ఆగే పరిస్థితి లేకుండా పోయిందని, వెంటనే హైవే బస్సులను నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వరద ప్రాంతాలలో మంచినీటి పైపులు దెబ్బతిన్నాయని, వాటి స్థానంలో ప్రత్యేకంగా మంచినీటి ట్యాంకర్లు ఏర్పాటు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోవడం వలన ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. తక్షణమే అవసరమైన గ్రామాలలో మంచినీటి ట్యాంకర్లను ఏర్పాటు చేయాలని, పెద్ద ప్రాతిపదికన మంచినీటి పైప్ లైన్లను రిపేర్ చేయించాలని కోరారు. ఇలాంటి సమస్యలన్నింటినీ 2 వారాలలో పరిష్కరించకపోతే వైసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో హైవే బస్టాండ్ సుమారుగా ₹1 కోటి పైగా నిధులతోని అప్పటి మాజీ ప్రభుత్వ వైపు మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయభాను గారి నేతృత్వంలో హైవే బస్టాండ్ని పూర్తి చేయడం జరిగింది. ప్రారంభోత్సవం కూడా అయింది. కానీ ఇవాళ వరకు కూడా 100 రోజులు అవుతున్నప్పటికీ కూడా మరి స్థానిక శాసనసభ్యులు, ప్రస్తుత శాసనసభ్యులు దాన్ని ఉపయోగంలో తీసుకురాలేకపోయారు అని అంటే అది ప్రభుత్వ ప్రజాధనం, ప్రభుత్వ ధనాన్ని వృధా చేయటమే అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ప్రభుత్వాలు మారచ్చు, వ్యక్తులు మారచ్చు, కానీ ప్రజాధనం ఎక్కడ కూడా దుర్వినియోగం కాకూడదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఎందుకంటే మొత్తం పూర్తయిపోయింది, బస్సులు ఆపటమే లేట్. అది మరి దాన్ని వారు కూడా ఒకవేళ వారికి ఏమన్నా దాని మీద పేరు రావాలి, మాకు మొత్తం వాళ్లే చేశారు, లేకపోతే శిలాఫలకాలు వాళ్ళే ఉన్నాయి కాబట్టి ఇది చేయటం వల్ల మనకి అదనంగా లబ్ధి ఏముంటుంది అని అనుకునే కోణంలో ఇంకేదైనా 1-2 అభివృద్ధి పనులు చేసైనా మరి ఆధునీకరించిన బస్ ప్రాంగణం అని చెప్పి కూడా వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మేము కోరేది ఒకటే, ఆ పూర్తయిపోయింది బస్టాండ్ మొత్తం కూడా, దాన్ని ఇమ్మీడియట్గా మీరు ఉపయోగంలో తండి. బస్సులు హైదరాబాద్ నుంచి విజయవాడ అన్ని బస్సులు కూడా ఆగేటట్టుగా చేస్తే జగ్గైపేట పట్టణం సత్వరం అభివృద్ధి చెందుతుందని చెప్పి, ప్రయాణికులకు బాగుంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటూ, అలానే టీటీడీ కళ్యాణ మండపం కూడా మరి చాలా వరకు అయిపోవచ్చింది. దాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి దాన్ని మరి ప్రజలకి సౌకర్యార్థం ఉంచాలని చెప్పి, అలానే టిడ్కో ఇళ్లకు సంబంధించి కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 45 కోట్ల రూపాయలు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ధతోని కాంట్రాక్టర్కి ఇప్పించి తర్వాత 13 కోట్ల రూపాయల సబ్స్టేషన్కి నిధులు మంజూరు చేయించి దాన్ని కూడా ఆల్మోస్ట్ మొత్తం కూడా నిర్మాణం సత్వరం జరుగుతూ ఉంది. అక్కడ మౌలిక సదుపాయాలు మొత్తం కూడా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మరి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా అక్కడ సత్వరం నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా వేగంగా పూర్తి చేసి ఆ టిడ్కో ఇళ్లను కూడా ఇమ్మీడియట్గా మరి ఎవరికైతే బెనిఫిషియరీస్ ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వరదలు వచ్చినాయి సుమారుగా 4 రోజుల క్రితం జగ్గైపేట నియోజకవర్గ వ్యాప్తంగా 5,000 ఎకరాలు సుమారుగా 4,900 మంది రైతులు నష్టపోయారు. ముఖ్యంగా ప్యాడీ కానీ, అలానే చిల్లీస్ కానీ, కాటన్ కానీ, అలానే మొక్కజొన్న కానీ, కంది కానీ, పెసర కానీ, మినుములు కానీ ఇవన్నీ కూడా పంటలు నష్టపోయారు రైతులు. మరి
ఎన్యూమరేషన్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు స్థానిక పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశ మందిరంలో నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా వివిధ శాఖల అధికారులు, పురపాలక సంఘం అధికారులతో కలిసి పురపాలక శాఖ మంత్రి పి నారాయణ సమావేశం నిర్వహించారు. పాలకొల్లు పట్టణంలో మిగిలి ఉన్న వివిధ అభివృద్ధి పనులు, త్రాగునీరు, రహదారులు, డ్రైనేజీలు, శానిటేషన్ తదితర అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి నారాయణకు మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పాలకొల్లు పట్టణానికి అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలనకు ఆహ్వానించగా వచ్చినందుకు మంత్రి పి నారాయణకు ధన్యవాదాలు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు 3వ శాసనసభ్యులుగా గెలిపించారని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించి వారి రుణం తీర్చుకోవాలని నా తపన అన్నారు. గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో 20 సంవత్సరాలు రాష్ట్రం వెనక్కి వెళ్లిందని, దీంతో పాటుగా పాలకొల్లు నియోజకవర్గం వెనుకబడి ఉందన్నారు. వైసీపీ గాలిలో కూడా పాలకొల్లు ప్రజలు నన్ను గెలిపించాలని, వారి సంక్షేమం అభివృద్ధి చేయడమే మన ప్రధాన అజెండా అని తెలియజేశారు. పెట్టేసి కింద టైల్స్ వేయాలి. అందరూ కూడా చూశారు. పేదవాడి కళ, మహిళల సొంతింటి కళ నెరవేరాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 8 లక్షల ఎన్టీఆర్ టిట్కో ఇల్లు నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పంలో భాగంగా మన పాలకొల్లు పట్టణంలో కూడా 7,159 ఇళ్లను ఆ రోజు మనం నిర్మాణాన్ని ప్రారంభించి రాత్రి పగలు అనేటువంటి తేడా లేకుండా రాత్రుల్లో సైతం మరి లైట్స్లో మరి పెద్ద ఎత్తున ఆ రోజు 80 నుంచి 90% ఇళ్లను ఆ రోజు 2019 ఎన్నికల సమయానికి మనం పూర్తి చేస్తే 5 సంవత్సరాల వాళ్ళ పాలనలో ఆ మిగిలినటువంటి 10%, 20%, ఇది నేను చెప్పడం కాదు. ఆ రోజు 2019 ఎన్నికల తర్వాత అసెంబ్లీలో ఆ రోజు నేను ప్రశ్న వేస్తే ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు ఆ రోజు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండి పాలకొల్లులో 85% ఇళ్లు పూర్తయ్యాయని సాక్షాత్ ఆ రోజు మంత్రి బొత్స చెప్పినటువంటి పరిస్థితి. అంటే 85% పూర్తయినటువంటి ఇల్లుని 5 సంవత్సరాల్లో ఒక్క అరబస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి కానీ 5 సంవత్సరాల్లో పెట్టకపోవడంతో ఆ రోజు కోవిడ్ సమయం, కరోనా సమయం, పనులు లేవు, పస్తులుంటూ ఉన్నారు. నేను ఇంటింటికి ఆ కోవిడ్ పేషెంట్స్ ని పలకరించాలని ఇంటికి వెళ్తే కనీసం మా ఇల్లు మాకుంటే మా ఇళ్లలో మేము పడి ఉండేవాళ్ళమని వాళ్ళ బాధ, ఆవేదన. అందుకే ఆ బాధ, ఆవేదన ఆ రోజు తాడేపల్లి మొద్దు నిద్రపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిద్ర లేపడానికి 5 సంవత్సరాలు కూడా నిరంతరంగా మీ అందరితోటి కలిసి ఎన్నో పోరాటాలు చేశాం, ఎన్నో ఉద్యమాలు చేశాం. మరి పోస్ట్ కార్డుల ఉద్యమం దగ్గర నుంచి నా కుటుంబంతో సహా ఏదైతే గాంధీ బొమ్మల సెంటర్లో నా భార్య, నా పిల్లల కుటుంబంతో సత్యాగ్రహ దీక్ష చేయడం కానీ, అన్ని వార్డుల్లో దీక్షలు చేయడం, నరసాపురం మా పాదయాత్రగా పెద్ద ఎత్తున మహిళలతో మనం కలిపి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని భారతదేశ రాజ్యాంగ రక్షణ కోసం లౌకిక శక్తులను ఏకం చేస్తూ భారత రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకున్న సిపిఎం ప్రధాన కార్యదర్శి, వామపక్ష మేధావి సీతారాం యేచూరి మృతి తీరని లోటని పలువురు నాయకులు నివాళులు అర్పించారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం సంస్కరణ సభ నరసాపురం పట్టణంలోని అల్లూరి సత్యనారాయణ రాజు సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతన సీతారాం మాట్లాడుతూ విద్యార్థిగా ఉన్నప్పుడే యేచూరి భారత సమాజం పట్ల పూర్తి అవగాహన ఏర్పరచుకున్నారన్నారు. దేశ సామాజిక అసమానతలను అధ్యయనం చేసిన యేచూరి విద్యార్థిగా పలు ఉద్యమాలు నిర్వహించారని తెలిపారు. వీళ్ళందరూ కూడా చూస్తే సీతారాం గారు దాకా చిన్ననాటే అలాంటి కొత్తలకు అనుభవమైన మార్గం, ఈ దేశానికి మేలు చేసే మార్గం ఆయన ఎన్నుకున్నారు. అందరికీ కూడా మేము చెప్తాం, విద్యార్థి ఉద్యమాల్లో మేము చెప్పేది ఏంటంటే బాగా చదవాలి, మీ చదువు కోసం, మీ ఉద్యోగుల కోసం పోరాడాలి. సీతారాం గారు ఆ పని ఆయన ఉద్యమంలో రాకముందే చేసేది. ఈ 10th క్లాసు సిలబస్ ఉంటుంది, SSLC
స్థాయి సిలబస్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఇప్పటికే ఉంది. దేశంలో చాలా ఫేమస్ అది దేశవ్యాప్తంగా ఒక టెస్ట్ పెడితే దానికి సంబంధించిన క్వాలిఫైయింగ్ టెస్ట్ పెడితే ఆ టెస్ట్లో పాల్గొని దేశంలోనే ఆయన ఫస్ట్ ర్యాంక్లో వచ్చాడు. అదే భక్త ఆయన ప్రతిభ. ఆయన కుటుంబంలో ఒక రాజకీయ నాయకుడు ఈయన ఒక్కడే, కమ్యూనిస్ట్ కూడా ఈయన ఒక్కడే. మిగిలిన వాళ్ళు కూడా చాలా మేధావులు అనేక ఉన్నత ఉద్యోగాలు కూడా చేశారు. మన గోదావరి జిల్లా వాడు, గోదావరి వాడు, కాకినాడ వాళ్ళ అమ్మది, వాళ్ళ నాన్నది, అందరిది కూడా వాళ్ళ తాతది, అందరిది కూడా కాకినాడే. వాస్తవంగా ఆయన మాత్రం చెప్పాడు, నేను కోనసీమ ఉన్నాయా, నేను కోనసీమ మా కుటుంబం. సీతారాం గారు ఎకనామిక్స్లో చాలా పెట్టారు. ఆయన ఎంఏ ఎకనామిక్స్, తర్వాత డాక్టరేట్ కోసం కూడా ఆయన పరిశోధన కొంతకాలం చేసినప్పుడు ఆ తర్వాత ఎమర్జెన్సీ రావడం, అరెస్ట్ అవ్వడం, తర్వాత ప్రత్యక్ష రాజకీయాలు, విద్యార్థి రాజకీయాలు సిపిఎంలో చేరడం. దీంతో ఏంటంటే డాక్టరేట్ పిహెచ్డి కూడా సగంలో ఆదేశారు. ఢిల్లీ అయిపోయాడు. అలాగే ఢిల్లీలో శాశ్వతంగా కుటుంబం ఢిల్లీలో ఉండడం. తర్వాత సీతారాం గారు ఆయన దేశ విదేశాల్లో మెరిట్ తోటి, స్కాలర్షిప్ తోటి కాకుండా అప్పటికే చిన్న వయసులోనే ప్రజా ఉద్యమాల కోసం, దేశ ప్రజల కోసం, దేశం కోసం పనిచేయాలి అనే ఆలోచనకి వచ్చి ఆ రోజు మొత్తం కమ్యూనిస్టు సిద్ధాంతంతో ఆయన ప్రభావితమై ఎస్ఎఫ్ఐలోకి వచ్చి తర్వాత పార్టీలోకి పూర్తిగా కార్యకర్తగా వచ్చి పనిచేయడం ప్రారంభించారు. ఆయన భవిష్యత్తు జీవితం ఏ మార్గంలో ఉండాలని ఆయనే చిన్న వయసులోనే, యవ్వనంలోనే ఆయన నిర్ణయించుకుని ఆ రకంగా కమ్యూనిస్టు ఉద్యమంలోకి వచ్చారు. మీ అందరూ తెలుసు సుమరయ్య గారు అభివృద్ధి చేసిన వేలాది మంది కార్యకర్తలు. కర్నూలు జిల్లాలో ఆధ్యాత్మిక క్షేత్రమైన మంత్రాలయంను వ్యాపార కేంద్రంగా మార్చారు. కర్ణాటక భక్తులపై ఓ ప్రైవేట్ లాడ్జ్ నిర్వాహకుడు దురుసుగా ప్రవర్తించాడు. భక్తులు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడంతో లాడ్జ్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. లాడ్జీలు విడతకి 24 గంటలకు గాను రోజుకు 1200 బేరం కుదుర్చుకున్నాడు. కానీ మధ్యాహ్నం సమయంకు ఖాళీ చేయాలని చెప్పడంతో భక్తులకు లాడ్జీల నిర్వాహకులు మధ్య గొడవ జరిగింది. లాడ్జింగ్ నిర్వాహకులు భక్తులపై దురుసుగా ప్రవర్తించడంతో పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు. ನೀವು ಕೇವಲ ನಿಮ್ಮ ಸಮಸ್ಯೆ ಅವರು ಏನೇ ಮಾತಾಡೋದಿದ್ರು ಓನರ್ ಯಾರಿದ್ದಾರೆ ಅದು ಸಂಬಂಧಪಟ್ಟರು ಮಾತಾಡ್ಬೇಕಿತ್ತು. ಅದು ಮಾಡಲಿಲ್ಲ. ಅವರು ಒಂದು 20 ಜನ ಹುಡುಗನ ಕರ್ಸಿದ್ದಾರೆ ಸರ್. ಅದನ್ನ ಸರ್ ಮಾತಾಡ್ತಾರೆ. 20 ಜನ ನಾವು ಔಟರ್ಸ್ ಇಂದ ಬಂದಿದ್ದೀವಿ ಸರ್. ನಮಗೆ ಭಯ ಆಗಲ್ವಾ? ಹೆಣ್ಮಕ್ಳು ನಾವು, ನಮಗೆ ಯಾರು ಸೆಕ್ಯೂರಿಟಿ ಕೊಡೋದು ಯಾರು? ಈ ಸ್ಟೇಷನ್ ಬನ್ನಿ ಕನ್ನಡಲ್ಲಿ ಏನಂದ್ರೆ ಸರ್, ನಿನ್ನ ಹೆಸರು? ನನ್ನ ಹೆಸರು ನವೀನ ಅಂತ ಹೇಳಿ. ಯಾವ ಊರು? ನಂದು ಹೊಸಪೇಟೆ. ಹೇಳ್ರಿ ಏನಾಗ್ಯದ ಹೇಳ್ರಿ. ನಮಗೆ ಏನು SLN ಲಾಡ್ಜಲ್ಲಿ ಇತ್ತ, ಅದು ನಮಗೆ ಏನಂದ್ರೆ ಅವರು ಮುಂಚೆಗೆ ಬೆಳಗ್ಗೆ ಹೇಳ್ಬೇಕಾದ್ರೆ ನಮ್ಗೆ ಏನು ರೂಲ್ಸ್ ಹೇಳಿದ್ದಿಲ್ಲ. ಆಮೇಲೆ ನಮಗೆ ಏನಂದ್ರೆ ಏನು ರೂಲ್ಸ್ ಹೇಳಿದ್ದಂಗೆ ದುಡ್ಡು ಇಸ್ಕೊಂಡು ಮತ್ತೆ ನಾವು ನಮ್ನ ಹಂಗೆ ಕ್ಯಾಶುವಲ್ ಆಗಿ ಕೇಳಿದ್ರು, ನೀವು ಯಾವಾಗ ಹೋಗ್ತೀರಾ ಅಂತ. 2 ಗಂಟೆಗೆ ಹೋಗ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿದ್ವಿ. ಆ ಹೋಗ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನೀವು ಇನ್ನೂ ಹೋಗಿಲ್ಲಲ್ಲ ಅಂತಂದೇಳಿ ಹೆಚ್ಚಿಗೆ ಹೋಗ್ಬೇಕು. ಅದು ಯಾರು ಈಗ ನಮ್ಮಂತವ್ರು ಯಾರೋ ಇದ್ದವ್ರು ದುಡ್ಡು ಇದ್ದವ್ರು ಪೇ ಮಾಡ್ತಾರೆ ಸರ್. ಹೆಣ್ಮಕ್ಳು ಕಟ್ಕೊಂಡು ನಾವು ಎಷ್ಟು ಗಂಟೆ ಹೇಳಿದ್ರಿ ಅವರು ನಮಗೆ ಟೈಮಿಂಗ್ ಹೇಳೇ ಇಲ್ಲ ಸರ್. ಇವಾಗ ಎಷ್ಟು ಗಂಟೆಗೆ ಚೆಕ್ಔಟ್ ಮಾಡಂತಾರ? ಇವಾಗ ಏನಂದ್ರೆ ಇವಾಗೆಲ್ಲ 7 ಗಂಟೆ ಬಂದಿದ್ದಾರೆ, ಚೆಕ್ಔಟ್ ಮಾಡಿ ಅಂತ ಹೇಳ್ತಿದ್ರು ಸರ್. ಚೆಕ್ಔಟ್ ಎಷ್ಟು ಗಂಟೆಗೆ ಮಾಡಂತಾರ ನಿಮಗೆ? ಅವಾಗ ಹೇಳಿದ್ದೇ ಇಲ್ಲ ಸರ್ ನಮ್ಗೆ. ಏನು ನೀವು ಇವಾಗ ಬಂದು ಮಾಡ್ತಿರಲ್ಲ, ಎಷ್ಟು ಗಂಟೆಗೆ ಚೆಕ್ಔಟ್ ಮಾಡಂತಾರ? ಅವ್ರು ನಮಗೆ ಚೆಕ್ಔಟ್ ಹೇಳಿದ್ದೇ ಇಲ್ಲ ಸರ್. ಇಲ್ಲಲ್ಲ, ನೀವು ಎಷ್ಟು ಗಂಟೆ ಇವಾಗ ಅಂತಾರಲ್ಲ, ಎಷ್ಟು ಗಂಟೆಗೆ ಚೆಕ್ಔಟ್ ಅಂತದ? ಅವರು 8 ಗಂಟೆ ಒಳಗಡೆ ಖಾಲಿ ಮಾಡಿ ಅಂತ ಅಂತಿದ್ರು. ಅವಾಗ ಎಷ್ಟು ಗಂಟೆ ಆಗ್ತದೆ ನಿಮಗೆ? ನಿಮಗೆ ಅಂದ್ರೆ ನಮ್ದು ಬೆಳಿಗ್ಗೆ 3 ಗಂಟೆಗೆ ಬಸ್ ಇತ್ತು ಸರ್. ಅಲ್ಲ, ಒಂದು ತಗೊಂಡಿದ್ದ ಟೈಮ್ನಲ್ಲಿ ಇವಾಗ ನೀವು ಚೆಕ್ಔಟ್ ಎಷ್ಟು ಗಂಟೆ ಆಗ್ಯದ ಇವಾಗ? ಅದು ತಗೊಂಡು ನಾವು ಈಗ ಎಷ್ಟು 14 ಗಂಟೆ ಆಗಿದೆ ಸರ್. ನಾವು 2400 ಪೇ ಮಾಡಿದ್ವಿ. ನಮಗೆ ರೂಲ್ಸ್ ಹೇಳಿದ್ದಿಲ್ಲ ಸರ್. ಇವಿ ಇಪ್ಪటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.